చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ జీరో అవుతుంది. వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఏ క్లాస్ తీసుకుంటారు? ఇదా మనకు కావాల్సింది? సాధన ఎవరైనా చేస్తున్నారా? ధ్యానం కరెక్ట్గా ఎన్ని గంటలు చేస్తున్నారు? దాంట్లో ఎంతసేపు మీరు ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతున్నారు? లేదు, ఉండలేరు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ధ్యానం అంటే, క్లాసులంటే టైం పాస్ కాదు, అదొక యజ్ఞం. ఆ యజ్ఞాన్ని కరెక్ట్గా చేస్తేనే మన గమ్యం చేరతాం. టైం పాస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, జ్ఞానం కోసం వెళ్ళండి. జ్ఞానం అనేది మన ఇంట్లో ఉండి కూడా సంపాదించవచ్చు, పుస్తకాలతో బోర్డులన్నీ ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, టైంపాస్ చేసేయడం, ఇంటికి వెళ్ళడం. ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏముంది, మనకి అది మళ్ళీ సేమ్ స్టోరీ ఇంట్లో ఉంటుంది. మనం ఏమన్నా మారి వెళ్ళిపోతున్నామా? ఏమీ మారడంలే. మన వాళ్ళలో ఏ పిఎస్ఎస్ఎంలో ముఖ్యంగా నేను ఇవాళ సత్యాలు మాట్లాడాలనుకుంటున్నా. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది, గురు పరంపరలు ఎక్కువైపోయారు. నిజంగా గురువు ఉన్నారా? కాదు. గురువు పదవి కోసం పాకులాడుతున్నారే తప్ప నిజంగా గురువులు ఎవరు అవల. కావడానికి ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. వాళ్ళు చెప్పిన పైత్యం అంతా మనం ఎక్కించుకుంటున్నాం, అనవసరమైన పైత్యం. వాళ్ళు 4 పుస్తకాలు చదువుతారు, దాంట్లో ఉన్నదంతా వల్లిస్తారు. స్టేజ్ దిగంగానే వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళలో ఏ జ్ఞానం ఉండదు, ఏ నడవడిక ఉండదు. అదా మన కోసం? మనం కావాల్సింది అదా? కాదు కదా. మనం ఇంత కష్టపడి, ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని, ఇంత డబ్బులు పెట్టి, ఇంత టైం పెట్టి మనం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? మనకేం కావాలి? ఏం కావాలని వస్తున్నాం ఇక్కడికి? ఏం కావాలని వస్తున్నామా? అది సంపాదిస్తున్నామా? లేదు, వ్యాపారం అయిపోయింది. ఆధ్యాత్మికం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. దాంట్లోంచి బయటికి రండి. గంటలో 3వ కన్ను తెరిపిస్తారట, అక్కడికి వెళ్దాం పదండి. 500 ఇస్తే చక్రాలు ఓపెన్ చేస్తారట, అక్కడికి వెళ్దాం రండి. ఇదే వ్యాపారం. ఎవ్వడు ఏ 3వ కన్ను తెరిపించలేడు, ఎవ్వడు ఏ చక్రము ఓపెన్ చేయలేడు. ఖచ్చితంగా రాసిస్తా నేను, ఇది చెయ్యలేడు. ఏ లోకాలకి తీసుకెళ్ళలేడు ఎవరు, ఏ గురువులని రప్పించలేరు ఎవరు. ఇవన్నిటి వెంట మీరు పరిగెడుతున్నారు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ జన్మ లాస్ట్కి వెళ్ళేసరికి ఏం సాధించామంటే జీరో. తెల్లమొహం వేయాలి పైకి వెళ్ళాక. డైమెన్షన్స్, గెలాక్సీస్, గెలాక్టిక్ ఫెడరేషన్లు, మనకి తెలియని వర్డ్స్ అన్ని వాడుతుంటారు, అది గొప్ప అనుకుంటారు. చాలా జ్ఞానం ఉందని, నాకు జ్ఞానం ఉందని తక్కిన వాళ్ళు అనుకోవాలన్నమాట. ఇవన్నీ వాడితేనే జ్ఞానం, లేకపోతే లేదు. శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి. నీకు నువ్వే గురువువి. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని సులువైన పదాల్లో ఆయన చెప్పారు. మనం ఎందుకు పరిగెడుతున్నామండి? ఎందుకు? ఏం కావాలి? అసలైన జ్ఞానం ఆయన అంతా ఇచ్చి వెళ్ళారు. ఎందుకు పరిగెడుతున్నారు? ఏ మహావతార బాబాజీని తీసుకొచ్చి పక్కన ఎవడు కూర్చోబెట్టలేడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి మాయల్లో పడిపోతున్నాం. మళ్ళీ ఇక్కడో మాయ, ఇంట్లో ఒక మాయ, మళ్ళీ అదొక మాయ. ఆ మాయలో మళ్ళీ పడుతున్నాం. బాబాజీని కూర్చోబెడతా అటు మన పక్కన, మనం వెళ్దామా?
కూర్చుంటాడా బాబాజీ వచ్చి? పని లేదా బాబాజీకి? 5,000 సంవత్సరాలు ధ్యానం చేసిన ఆయన మన పక్కన ఎందుకు కూర్చుంటాడండి? మనం గంట చేసేవాళ్ళం. మీరే ఆలోచించండి. ఒకసారి కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. మూడో కన్ను ఎవరన్నా తెరిపించగలరా? ఆలోచించండి. ఒక చక్రం ఓపెన్ చేయగలరా? ఆలోచించండి. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తారో కామన్ సెన్స్ తోటి, అప్పుడు మీకే అర్థమవుతుంది వీళ్ళెవ్వరూ ఏమి చెయ్యలేరు అని. ధ్యానం చేయండి, అన్నీ మీకే అవుతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, హాగా ఇంట్లో కూర్చోండి, మీ ఇంట్లో కూర్చోండి. కార్లెస్ కాస్టండా ఆయన గురువు డాన్ జాన్, ఆయన వచ్చి ఒక పెద్ద హాల్ ఉంటుంది, హాల్ చూపించి పవర్ స్పాట్ ఉంది నువ్వు ఎత్తుకో అంటాడు. అంటే ఇంట్లో ఒక పవర్ స్పాట్ ఉంటుంది మనకంటే అనువైన ప్లేస్ అన్నమాట, అది నువ్వు ఎత్తుకో అంటాడు. హాల్ అంతా తిరుగుతాడు, అక్కడ దొల్లుతాడు, ఇక్కడ దొల్లుతాడు, ఎక్కడా ఆయనకి ఏమవ్వదు. లాస్ట్కి అలసిపోయి ఒక చోట ఓ మూలకు పడుకొని నిద్రపోతాడు. అప్పుడు పొద్దున్న వస్తాడు డాన్ జాన్, వచ్చి అడుగుతాడు, ఏంటి నీ పవర్ స్పాట్ నువ్వు కనిపెట్టావా అని. ఏమీ కనపట్లేదు, నేనంతా దొల్లాను, రాత్రంతా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు అంటాడు. మరి ఏం చేసావు రాత్రంతా అంటే, ఇలాగే చేశాను, లాస్ట్గా అలసిపోయి నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఎక్కడ పడుకున్నావు అంటాడు. పలానా చోట పడుకున్నాను. నీకు అదే పవర్ స్పాట్. నీకు ఎక్కడైతే మనశ్శాంతిగా నిద్ర పడుతుందో అదే పవర్ స్పాట్. మన ఇంట్లో మనకి మనశ్శాంతిగా నిద్ర పడుతుంది, అదే మన పవర్ స్పాట్. దాన్ని పట్టుకోండి, అక్కడ ధ్యానం చేయండి. ఎక్కడో హిమాలయాల్లో లేవు పవర్ స్పాట్లు. సైట్ సీయింగ్ అయితే వెళ్ళండి, మంచకొండలు చూడడానికి. ధ్యానానికి మాత్రం వెళ్ళరు, ఎవరు వెళ్ళలేరు. ఉంటారా? లేదు. బాబాజీ కేవ్కి వెళ్తారు, అక్కడంతా ధ్వనే, అక్కడంతా పొల్యూషనే. బాబాజీ ఎప్పుడో పారిపోయాడు అక్కడి నుంచి మీ గోల వెళ్ళాక. ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం చేయండి, అనవసరమైన కాలక్షేపాలు చేయొద్దు. ఇన్ఫర్మేషన్ చాలా తీసుకున్నారు, ఎంతో తీసుకున్నారు ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ లేదు, జీవితంలో అప్లికేషన్ లేదు, ప్రాక్టీస్ లేదు. ఎంతకని నీకు ఇన్ఫర్మేషన్ కావాలి? ఇక్కడ మెమరీ చిప్ అంతా ఫుల్ అయిపోయింది, ఇంకా లోపలికి ఫీడ్ చేయడానికి ఏం లేదు. తక్కిన ఎవరన్నా మీకు జ్ఞాపకం ఉన్నారా? ఎవరినన్నా తలుచుకుంటున్నావా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని? లేదు. ఆయనతో ఉన్న వాళ్ళని తలుచుకుంటున్నావా? లేదు. ఆయనతో తిరిగిన వాళ్ళని తలుచుకుంటున్నావా? లేదు. కేవలం ఎవరు జ్ఞాపకం ఉంటారు? పత్రిగారే జ్ఞాపకం ఉంటారు. 500 సంవత్సరాలైనా మనం ఎవ్వరం జ్ఞాపకం ఉండవు, ఆయన ఒక్కరే జ్ఞాపకం ఉంటారు. పత్రిగారనే ఉంటుంది అక్కడ, ఇంకెవ్వరు ఉండరు ఆ యొక్క హిస్టరీలో. మన హిస్టరీ చదివితే సాయిబాబా ఒకడే ఉంటాడు, బుద్ధుడు ఒకడే ఉంటాడు, బుద్ధిజం ఒకటే ఉంటుంది. బుద్ధుడు టైంలో కూడా బోల్డన్ని జరిగాయి, ఎన్నో వ్యాపారాలు పెట్టుకున్నారు తక్కిన వాళ్ళంతా, కానీ ఏమైంది? ఏమీ కాలేదు. ఆ బుద్ధుడు ఒకడే మిగిలాడు, ఎందుకంటే ఆయన దగ్గరే జ్ఞానం ఉంది కాబట్టి. మనం అనుకుంటాం ప్రతి వాళ్ళు బుద్ధుళ్ళు కావాలని. అవుతున్నామా? అయ్యామా? లేదు. ఖచ్చితంగా చెప్తాను నేను లేదని. పక్కకు తిరిగితే ఇంకో మనిషి గురించి మాట్లాడుకుంటాం మనం, ఇంకా మన బుద్ధుళ్ళు ఎందుకు అయ్యాం? చిన్న మనమే టెస్ట్ చేసుకోవచ్చు, మనం ఎంతవరకు బాగున్నామా అని, మన మాటలు ఎంత బాగున్నాయి. ఇవన్నీ చూసుకుంటే మనం ఎంతవరకు జ్ఞానం పొందాము, ఎంతో. మరి పత్రి మేడం మెసేజ్ తీసుకుందామా? తీసుకోవాలంటే చెప్పండి కొట్టాలి కదా.
మీ అందరినీ చూస్తుంటే హ్యాపీగా ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నా. మాటలు రావట్లే. చాలా నెలలు అయిపోయింది వచ్చి ఇక్కడికి. హ్యాపీగా ఉంది. కైలాసపురి కళకళలాడుతోంది. ఇవాల్టి రోజు చాలా గొప్ప దినం, మనకి గొప్ప రోజు. ఒక గురువుని మనం ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది గురువులకే దక్కుతుంది ఇలాంటి ఆదరం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రేమ, అభిమానం అందరికీ, అందరి పట్ల ఆయన ఇచ్చిన జ్ఞానం, ఇదే మనకి తోడొస్తుంది ఎప్పటికీ కూడా. మూడేళ్ళు అవుతుంది, ఎలా గడిచిపోయిందో తెలియదు. చాలా తొందరగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. 50 ఏళ్ల ప్రయాణం మరి ఆయనతో కలిసి. అది తక్కువ టైం కాదు, 50 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయడం అంటే. కానీ ఆ ప్రయాణంలో ఎన్నో నేర్చుకుంటాం మనం, ఎంతో జ్ఞానం మనం పొందుతాం. ప్రయాణం అనేది ప్రతి వాళ్ళకి ముఖ్యమే, ఏ గురువుకైనా సరే. ఆ గురువు యొక్క ప్రయాణమే మనం నేర్చుకోవాల్సింది. ఆయన చేసే ప్రయాణంలో, ఆయన నడిచే ప్రయాణంలో మనకి ఎన్నో నేర్పిస్తారు. నేర్చుకునే వాళ్ళైతే, నేర్చుకున్నట్టయితే ఎంతో నేర్పిస్తారు, ప్రతి క్షణం నేర్పిస్తారు. మనం దాని మీద దృష్టి పెట్టాలి. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఆదరిస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ప్రతి క్షణం ఎలా ఉపయోగిస్తున్నారు, ఆయన ఎలా వడ్డిస్తున్నారు, ఎలా అన్నం పెడతారు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే దీంట్లోనే ఉండాలి. ఎప్పుడు ప్రతి క్షణం నేర్పించేవారు ఆయన. ఆయన చూసి నేర్చుకోవాలి. ప్రత్యేకంగా ఇది నేర్చుకో అని చెప్పరు ఆయన. ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. కానీ ఎవరు ఆయన్ని అర్థం చేసుకోలేదు సరిగ్గా. ఆయనకేం కావాలో ఎవరికీ తెలియదు. చాలా కొద్ది మంది ఎలాగంటే ఆయన భక్తితో చూస్తారే తప్ప ఆయన చెప్పింది చేయాలని ఎవరు అనుకోరు. ఆయన ఫోటో పెట్టుకుంటారు కానీ ఆయన టీచింగ్స్ లేవు. అవి కావాలి, శ్వాస మీద ధ్యాస కావాలి. ధ్యానంలో రకరకాల ధ్యానాలు లేవు, ఒకటే ఉంటుంది. వివేకానందుడు పుస్తకం రాసినప్పుడు లాస్ట్ ఒక లైన్ రాశాడు, నన్నెవరూ అర్థం చేసుకోలేదు, నేనేమిటో ఎవరికీ తెలియదు అని. గురువులు ఎప్పుడు అలాగే ఉంటారు. ఆయన ఏమిటో ఎవరికీ తెలియదు, ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే గురువు అనేవాడు, కృష్ణుడిని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? లేదు. అలాగే పత్రిగారిని కూడా ఎన్నో రకాలు ఆయన చెప్తూనే వచ్చారు. ఏది కావాలన్నా చేయండి, ఆ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు. ఆయన ఇచ్చిన ఒక ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం ఎంతో ఎత్తుకి ఎదగలం. ఎవరేది చెప్తే అది వినడం,
అది చేసేయడం, అది మనకి అవసరమా లేదా ఎవరు ఆలోచించరు. అది మనకి కావాలా, అది కూడా అక్కర్లేదు. ఒక గురువు వస్తాడు, ఒక మాస్టర్ వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఏదేదో చెప్తారు. వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ మైండ్తో చెప్తారే తప్ప అసలైన జ్ఞానం ఎవరు అందించలేరు. ఆ మైండ్కి కావాల్సిన జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం, మనం తీసుకొని మళ్ళా మనం దాన్ని మైండ్లో పెడతాం. అప్పుడు ఎంత కలుషితం అవుతుంది ఆ జ్ఞానం, మీరే ఆలోచించండి. ఫస్ట్ ఎయిడ్ ఉంది మనకి, ఫస్ట్ హ్యాండ్ జ్ఞానం ఉంది. పత్రికారు చెప్పింది ప్రతి అక్షరం ఉంది. ఆయన అంతా చెప్పేశారు, చెప్పాల్సిందంతా చెప్పేశారు. మీకు ఇంకేం అక్కర్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ జీరో అవుతుంది. వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు. క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఏ క్లాస్ తీసుకుంటారు, ఇదా మనకు కావాల్సింది. సాధన ఎవరైనా చేస్తున్నారా, ధ్యానం కరెక్ట్గా ఎన్ని గంటలు చేస్తున్నారు, దాంట్లో ఎంతసేపు మీరు ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతున్నారు? లేదు, ఉండలేరు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ధ్యానం అంటే, క్లాసులంటే టైం పాస్ కాదు, అదొక యజ్ఞం. ఆ యజ్ఞాన్ని కరెక్ట్గా చేస్తేనే మన గమ్యం చేరతాం. టైంపాస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, జ్ఞానం కోసం వెళ్ళండి. జ్ఞానం అనేది మన ఇంట్లో ఉండి కూడా సంపాదించవచ్చు, పుస్తకాలతో బోర్డులన్నీ ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, టైంపాస్ చేసేయడం, ఇంటికి వెళ్ళడం. ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏముంది, మనకి అది మళ్ళీ సేమ్ స్టోరీ ఇంట్లో ఉంటుంది. మనం ఏమన్నా మారి వెళ్ళిపోతున్నామా? ఏమీ మారడంలే. మన వాళ్ళలో ఏ పిఎస్ఎస్ఎంలో ముఖ్యంగా నేను ఇవాళ సత్యాలు మాట్లాడాలనుకుంటున్నా. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది, గురు పరంపరలు ఎక్కువైపోయారు. నిజంగా గురువు ఉన్నారా? కాదు. గురువు పదవి కోసం పాకులాడుతున్నారే తప్ప నిజంగా గురువులు ఎవరు అవలా. కావడానికి ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. వాళ్ళు చెప్పిన పైత్యం అంతా మనం ఎక్కించుకుంటున్నాం, అనవసరమైన పైత్యం. వాళ్ళు 4 పుస్తకాలు చదువుతారు, దాంట్లో ఉన్నదంతా వల్లిస్తారు. స్టేజ్ దిగంగానే వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళలో ఏ జ్ఞానం ఉండదు, ఏ నడవడిక ఉండదు. అదా మన కోసం, మనం కావాల్సింది అదా? కాదు కదా. మనం ఇంత కష్టపడి, ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని, ఇంత డబ్బులు పెట్టి, ఇంత టైం పెట్టి మనం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? మనకేం కావాలి? ఏం కావాలని వస్తున్నాం ఇక్కడికి? ఏం కావాలని వస్తున్నామా? అది సంపాదిస్తున్నామా? లేదు, వ్యాపారం అయిపోయింది. ఆధ్యాత్మికం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. దాంట్లోంచి బయటికి రండి. గంటలో 3వ కన్ను తెరిపిస్తారట, అక్కడికి వెళ్దాం పదండి. 500 ఇస్తే చక్రాలు ఓపెన్ చేస్తారట, అక్కడికి వెళ్దాం రండి. ఇదే వ్యాపారం. ఎవ్వడు ఏ 3వ కన్ను తెరిపించలేడు, ఎవ్వడు ఏ చక్రము ఓపెన్ చేయలేడు. ఖచ్చితంగా రాసిస్తా నేను, ఇది చెయ్యలేడు. ఏ లోకాలకి తీసుకెళ్ళలేడు ఎవరు, ఏ గురువులని రప్పించలేరు ఎవరు. ఇవన్నిటి వెంట మీరు పరిగెడుతున్నారు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ జన్మ లాస్ట్కి వెళ్ళేసరికి ఏం సాధించామంటే జీరో. తెల్లమొహం వేయాలి పైకి వెళ్ళాక. డైమెన్షన్స్, గెలాక్సీస్, గెలాక్టిక్ ఫెడరేషన్లు, మనకి తెలియని వర్డ్స్ అన్ని వాడుతుంటారు, అది గొప్ప అనుకుంటారు. చాలా జ్ఞానం ఉందని నాకు జ్ఞానం ఉందని తక్కిన వాళ్ళు అనుకోవాలన్నమాట. ఇవన్నీ వాడితేనే జ్ఞానం, లేకపోతే లేదు. శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి. నీకు నువ్వే గురువువి.
నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని సులువైన పదాల్లో ఆయన చెప్పారు. మనం ఎందుకు పరిగెడుతున్నామండి? ఎందుకు? ఏం కావాలి? అసలైన జ్ఞానం ఆయన అంతా ఇచ్చి వెళ్ళారు. ఎందుకు పరిగెడుతున్నారు? మహావతారి బాబాజీని తీసుకొచ్చి పక్కన ఎవడు కూర్చోబెట్టలేడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి మాయల్లో పడిపోతున్నాం. మళ్ళీ ఇక్కడో మాయ, ఇంట్లో ఒక మాయ, మళ్ళీ అదొక మాయ. ఆ మాయలో మళ్ళీ పడుతున్నాం. బాబాజీని కూర్చోబెడతాట మన పక్కన, మనం వెళ్దామా? కూర్చుంటాడా బాబాజీ వచ్చి? పని లేదా బాబాజీకి? 5000 సంవత్సరాలు ధ్యానం చేసిన ఆయన మన పక్కన ఎందుకు కూర్చుంటాడండి? మనం గంట చేసేవాళ్ళం. మీరే ఆలోచించండి. ఒకసారి కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. మూడో కన్ను ఎవరన్నా తెరిపించగలరా? ఆలోచించండి. ఒక చక్రం ఓపెన్ చేయగలరా? ఆలోచించండి. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తారో కామన్ సెన్స్ తోటి, అప్పుడు మీకే అర్థమవుతుంది వీళ్ళెవ్వరూ ఏమి చెయ్యలేరు అని. ధ్యానం చేయండి, అన్నీ మీకే అవుతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. హాగా ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో కూర్చోండి. కార్లెస్ కాస్టండా ఆయన గురువు డాన్ జాన్, ఆయన వచ్చి ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్ చూపించి పవర్ స్పాట్ ఉంది, నువ్వు ఎత్తుకో అంటాడు. అంటే ఇంట్లో ఒక పవర్ స్పాట్ ఉంటుంది మనకంటే అనువైన ప్లేస్ అన్నమాట. అదే నువ్వు ఎత్తుకో అంటాడు. హాల్ అంతా తిరుగుతాడు, అక్కడ దొల్లుతాడు, ఇక్కడ దొల్లుతాడు. ఎక్కడా ఆయనకి ఏమవ్వదు. లాస్ట్కి అలసిపోయి ఒక చోట ఓ మూలకు పడుకొని నిద్రపోతాడు. అప్పుడు పొద్దున్న వస్తాడు డాన్ జాన్, వచ్చి అడుగుతాడు, ఏంటి నీ పవర్ స్పాట్ నువ్వు కనిపెట్టావా అని. ఏమీ కనపట్లేదు, నేనంతా దొల్లాను, రాత్రంతా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు అంటాడు. మరి ఏం చేసావు రాత్రంతా అంటే, ఇలాగే చేశాను, లాస్ట్గా అలసిపోయి నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఎక్కడ పడుకున్నావు అంటాడు. పలానా చోట పడుకున్నాను. నీకు అదే పవర్ స్పాట్. నీకు ఎక్కడైతే మనశ్శాంతిగా నిద్ర పడుతుందో అదే పవర్ స్పాట్. మన ఇంట్లో మనకి మనశ్శాంతిగా నిద్ర పడుతుంది, అదే మన పవర్ స్పాట్. దాన్ని పట్టుకోండి, అక్కడ ధ్యానం చేయండి. ఎక్కడో హిమాలయాల్లో లేవు పవర్ స్పాట్లు. సైట్ సీయింగ్ అయితే వెళ్ళండి, మంచుకొండలు చూడడానికి. ధ్యానానికి మాత్రం వెళ్ళరు, ఎవరు వెళ్ళలేరు. ఉంటారా? లేదు. బాబాజీ కేవ్కి వెళ్తారు, అక్కడంతా ధ్వనే, అక్కడంతా పొల్యూషనే. బాబాజీ ఎప్పుడో పారిపోయాడు అక్కడి నుంచి మీ గోల వెళ్ళాక. ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం చేయండి. అనవసరమైన కాలక్షేపాలు చేయొద్దు. ఇన్ఫర్మేషన్ చాలా తీసుకున్నారు, ఎంతో తీసుకున్నారు ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ లేదు, జీవితంలో అప్లికేషన్ లేదు, ప్రాక్టీస్ లేదు. ఎంతకని నీకు ఇన్ఫర్మేషన్ కావాలి? ఇక్కడ మెమరీ చిప్ అంతా ఫుల్ అయిపోయింది, ఇంకా లోపలికి ఫీడ్ చేయడానికి ఏం లేదు. తక్కిన ఎవరన్నా మీకు జ్ఞాపకం ఉన్నారా? ఎవరినన్నా తలుచుకుంటున్నావా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని? లేదు. ఆయనతో ఉన్న వాళ్ళని తలుచుకుంటున్నావా? లేదు. ఆయనతో తిరిగిన వాళ్ళని తలుచుకుంటున్నావా? లేదు. కేవలం ఎవరు జ్ఞాపకం ఉంటారు? పత్రిగారే జ్ఞాపకం ఉంటారు. 500 సంవత్సరాలైనా మనం ఎవ్వరం జ్ఞాపకం ఉండవు, ఆయన ఒక్కరే జ్ఞాపకం ఉంటారు. పత్రిగారేనే ఉంటుంది అక్కడ, ఇంకెవ్వరు ఉండరు ఆ యొక్క హిస్టరీలో. మన హిస్టరీ చదివితే సాయిబాబా ఒకడే ఉంటాడు, బుద్ధుడు ఒకడే ఉంటాడు, బుద్ధిజం ఒకటే ఉంటుంది. బుద్ధుడు టైంలో కూడా బోల్డన్ని జరిగాయి, ఎన్నో వ్యాపారాలు పెట్టుకున్నారు తక్కిన వాళ్ళంతా. కానీ ఏమైంది? ఏమీ కాలేదు. ఆ బుద్ధుడు ఒకడే మిగిలాడు, ఎందుకంటే ఆయన దగ్గరే జ్ఞానం ఉంది కాబట్టి. మనం అనుకుంటాం ప్రతి వాళ్ళు బుద్ధుళ్ళు కావాలని. అవుతున్నామా? అయ్యామా? లేదు.
ఖచ్చితంగా చెప్తాను నేను లేదని. పక్కకు తిరిగితే ఇంకో మనిషి గురించి మాట్లాడుకుంటాం మనం. ఇంకా మన బుద్ధోళ్ళు ఎందుకయ్యాం? చిన్న మనమే టెస్ట్ చేసుకోవచ్చు మనం ఎంతవరకు బాగున్నామా అని. మన మాటలు ఎంత బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటే మనం ఎంతవరకు జ్ఞానం పొందాము, ఎంతవరకు నేర్చుకున్నాము, ఎంత ఇంకా నేర్చుకోవాలి అది కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. తెలుసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కష్టపడ్డాడు, 40 ఏళ్ళు ఆయన తిరిగారు 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 కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగారు. ప్రతి ఇంటి గుమ్మ ఎక్కా దిగా ఇష్టం ఉన్నా తిన్నారు, ఇష్టం లేకపోయినా పడుకున్నారు. అలా అంతా చేసిన ఆయన మనం ఏం చేస్తున్నాం? ప్రతి వాళ్ళల్లో గురువు అయిపోవాలనే తపన పెరిగిపోయింది. ఇన్స్టెంట్గా అయిపోవాలి గురువులు. పత్రిక 40 ఏళ్ళు కష్టపడి ఇంతమందిని జమ చేశారు. ఇప్పుడు ఇలా అనగానే చాలు మనకు భక్తులు తయారైపోతున్నారు. భక్తులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శిష్యులు కూడా కాదు, భక్తులు. ఆ భక్తుల కోసం వెంటాడుతున్నాం మనం. గురువులు ఎందుకు అవ్వాలంటే భక్తుల కోసం. ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ మనకి కంఫర్ట్ ఉంటుంది, మంచి భోజనం పెడతారు, ఆదరం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రండి సార్ అని కూర్చోబెడతారు. ఇళ్లలో మంచి మంచి రూమ్లు ఇస్తారు, వాళ్ళకి అన్ని వసతులు ఇస్తారు, రాను పోను ఛార్జీలు ఇస్తారు, లేకపోతే ఫ్లైట్లన్నీ టికెట్లు ఇస్తారు. ఆయన బస్సుల్లో తిరిగారు, ఆ బస్సుల్లో తిరగమని నేను చెప్పడం లే, కానీ జ్ఞానం సంపాదించండి. ఆయన చెప్పిన జ్ఞానం అన్నా తక్కిన వాళ్ళకి పంచండి, యాజ్ ఇట్ ఈస్. అది లేదు, మనం దానికి మసాలా కలుపుతాం, ఎందుకంటే మసాలా కలిపితే ఇష్టంగా రుచిగా తింటారని. ఇది వ్యాపారం అయిపోతుంది. వ్యాపారం కాకుండా రక్షించుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇంకొక 500 సంవత్సరాలైనా పత్రికారు ఒక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. ఈ హిస్టరీలో, పిరమిడ్ హిస్టరీలో ఓన్లీ పత్రికారే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. కనుక ప్రతి వాళ్ళు కూడా టైం ఉన్నప్పుడే, మన చేతిలో సత్తు ఉన్నప్పుడే జ్ఞానం సంపాదించండి, నలుగురికి పంచండి. ఏదంటే అది పట్టుకోవద్దు, అసలైన జ్ఞానాన్ని సాధించండి. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, చదవండి. నేను చెప్పేది కటువుగా ఉంది, బట్ అది సత్యం, జరుగుతున్న సత్యం ఇది. ఇవాళ నేనన్నా చెప్పకపోతే ఎట్లా, ఇంకా ఎవరు చెప్తారు? అందుకని చెప్పాను కూడా. గురువులు అయిపోవాలన్న తపన మానండి, ఇంకా శిష్యులుగానే మెలగండి. ఆయన ఎప్పుడు తన గురువు అని ప్రదర్శించుకోలేదు ఎక్కడ, దానికి ఎప్పుడు కంఫర్ట్స్ కావాలని తపన పడలేదు, ఎక్కడ అడగలేదు. ఎక్కడ ఇస్తే అక్కడ కింద పడుకోమని కూడా పడుకుంటారు ఆయన. ఒక చోట క్లాస్ జరుగుతుంది, ఎక్కడ? అక్కలకోట కాదు, పాకల్పాటి గురువు గారి దగ్గర. అందరూ ఎవరి రూములు సంపాదించేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే, ఈయన బయట వసారాలో ఒక దుప్పటి కప్పుకొని పడుకున్నారు ఆయన. అంత సింపుల్ మనిషి ఆయన. తక్కిన వాళ్ళంతా రూములు కావాలి, మంచాలు కావాలి, పరుపులు కావాలి. ఈయనేమి లేదు, బయట వసారాలు అలాగ నడవ ఉంది, ఆ నడవలో ఒక చిన్న దుప్పటి దొరికితే అది కప్పుకొని పడుకున్నారు ఆయన. వెతికాను నేను, ఎక్కడున్నారు ఈయన అని. అక్కడ ఉన్నారు ఆయన. అంత సింపుల్ మనిషి దగ్గర మనం ఉన్నాం. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా మనం ఏం నేర్చుకోవాలి? ఆ సింప్లిటిసిని నేర్చుకోవాలి, ఆ సింపుల్గా ఉండడం నేర్చుకోవాలి. పటాటోపాలు వద్దు, ఆర్భాటాలు వద్దు. చాలా చేసేసాము, ఇంకా చాలు, ఇంకా ఆపండి, ఈ గురుతత్వాలను ఆపండి. మనం ఎవరం గురువులు కాలేదు, కాము కూడా ఇలా కనుక బిహేవ్ చేస్తే.
జాగ్రత్తగా ఉండండి. టైం అయిపోతే రేపే వెళ్ళిపోవచ్చు, మనం చెప్పలేం. కనుక ఉన్నప్పుడే మనం దీపం ఉంటుంది, దాంట్లో నూనె ఉంటుంది. మనం నూనె పోయడం మానేస్తే దీపం వెలుగుతుందా? మనం నూనె పోయడం మానేస్తున్నాం, ఎనర్జీ ఇవ్వడం మానేస్తున్నాం. దీపం ఎందుకు వెలుగుతుంది? ఆ నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. ఆ తర్వాత చీకటే. కనుక మనం నూనె అనేది ఏంటి? మనకి ఎనర్జీ లాంటిది, ధ్యానం అన్నమాట. ఆ ధ్యానం చేస్తుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఉంటేనే మన దీపం వెలుగుతుంది. అప్పుడు నలుగురికి ఆ దీపాన్ని చూపించగలం, ఆ లైట్ని ఇవ్వగలం. పత్రికారి బొమ్మ వేసుకొని తిరగడం కాదు ఇక్కడ. లోపల ఈ లైట్ని వెలిగించుకోండి. పత్రికారి బొమ్మ ఉంటే మనకి గుర్తింపు ఉంటుంది, పిరమిడ్ సొసైటీ అని. లేకపోతే అది కూడా లేదు, కాన్కిసగాడని పక్కకు దోసేస్తారు. సత్యాలు మాట్లాడుతున్నా, ప్లీజ్ మీరు ఎవ్వరూ ఏమనుకోకండి. నాకు లోపల చాలా బాధగా ఉంది. అన్నీ చూశాను, మొత్తం అంతా ఈ 3 ఏళ్లలో చూశాను. ఎక్కడ చూసినా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, అహంకారాలు పెరిగిపోయినాయి, నేను అనేది ఎక్కువైపోయింది. ఏదైతే వదులుకోవడం కోసం వచ్చామో అదే పెంచుకుంటున్నారు అందరూ. ఎవరండి మనం? ఎవరం? ఏ చెట్టాకులం? ఎక్కడి నుంచో పాప ఆయన అందరినీ జమ చేసి ఇక్కడ కూర్చోబెట్టి ధ్యానం నేర్పించి జ్ఞానం ఇచ్చి ఇంత ఎదిగింపజేస్తే ఇప్పుడు ఇక్కడ నేను నేను హూ ఆర్ వి? నోబడి. బయటికి పోతే మనకి ఏ గుర్తింపు ఉండదు. పిఎస్ఎస్ఎం నుంచి బయటకు వెళ్ళండి, ఏ గుర్తింపు ఉండదు. నువ్వెవరని అడుగుతారు. కనుక మనం ఈ సంస్థని జాగ్రత్తగా ఇంకా 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 పెంచాలి. అది నా కోరిక. అంతకంటే ఇప్పుడు ఈ ఆటలన్నిటికీ అర్థం ఏంటంటే ఈ సంస్థని బాగా చూసుకోండి, కాపాడండి, పైకి తీసుకురండి, అందరినీ ఎదిగేలా చేయండి. మీరు ఎదగండి ఫస్ట్. అప్పుడే ఆయన చేసిన కృషికి ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే మనం ఇలా చేసుకుంటూ పోవాల్సిందే పండగలు, ఇంకేమీ లేదు. ఆయన చెప్పిందంతా చెప్పారు, చేసిందంతా చేశారు. ఇంకా చేయాల్సింది మనం. ప్రతి ఒక్కరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ. స్మృతి స్మరణోత్సవం అంటే మేడం మనందరికీ చెప్పాలనుకున్న అమ్మ కదా. కొంచెం ఎందుకంటే మనల్ని పక్క వాళ్ళు తిట్టడానికంటే ముందు మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుంది? మనం బయట ఎక్కువ అల్లరి చేసినప్పుడు మన అమ్మే ముందు 2 లెంపకాయలు వేస్తారు. ఎందుకంటే మనం చక్కగా ఉండడం కోసం, మన భవిష్యత్తు బాగుండడం కోసం, మన మూమెంట్ బాగుండడం కోసం, మన ఇంకెవరో మనని విమర్శించడానికంటే ముందే మన అమ్మ మనందరినీ సరిచేసే ప్రయత్నం చేశారు. మనందరము ఒక్కటే పట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ గ్రేట్ మెసేజ్. సో ధ్యానం తర్వాత అత్యంత ఇంపార్టెంట్ స్వాధ్యాయం మనందరికీ కూడా. పత్రి సార్కి తన జీవితకాలం మొత్తము ఎన్నో పుస్తకాలను అందించినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారిని, పత్రి సార్కి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు తను. అన్న ప్లీజ్. అండ్ పరిణిత మేడం అండ్ పత్రి మేడంకి వారి కుటుంబ సభ్యుల్లో ఎంతో మంది ఉన్న అత్యంత ఆప్తులుగా ఎప్పుడు వారి పక్కనే ఉండి అన్ని సమయాల్లో వారికి సహకరించినటువంటి ఉర్మిళ మేడం గారు, ద్వారక్ నాథ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అన్న యువర్ మెసేజ్. So, yeah. So ఈరోజు లైక్
సో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు రావడానికి కారణం కూడా మేడం ఫోన్ చేసి రా అంటే ఐ హ్యాడ్ టు కమ్ యా. సో పత్రి సార్ గారి గురించి చెప్పాలంటే నేను కంసరిడేరియన్. ఇద్దరు లైక్ దే వర్ బోర్న్ ఇన్ మంత్ ఆఫ్ నవంబర్. సారేమో November 11th, టార్కం గారేమో November 1st. ఏంటబ్బా ఈ స్కార్పియన్ ఎనర్జీస్, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ కాన్సెప్ట్ చదవడానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది పత్రి సార్. ఈ స్కార్పియన్ మంత్లో జనరల్గా బర్త్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఒక లైఫ్ టైం, వాళ్ళ పర్పస్ ఆఫ్ ద లైఫ్ టైం ఏముంటుంది అంటే అందరికీ స్వేచ్ఛను నేర్పించడానికి వాళ్ళు జన్మం తీసుకుంటారు అనమాట. నవంబర్ మంత్లో తీసుకున్న ఆధ్యాత్మిక పురుషులందరికీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ విల్ బి టు టీచ్ ఫ్రీడమ్ టు ఎవ్రీ వన్. అండ్ బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే ఈరోజు అదే కాన్సెప్ట్ స్వేచ్ఛ అనే బుక్ కూడా ఇప్పుడే నిన్ననే ప్రింట్ అయ్యి దగ్గరకు వచ్చింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ పత్రి సార్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టాక్ అబౌట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఏంటి ఫ్రీడమ్ అంటే స్పిరిచువల్ ఫ్రీడమ్ ఉంటుంది, మెంటల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇమోషనల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఈ ఫ్రీడమ్ని మనము టేస్ట్ చేయాలి అంటే ఫస్ట్ 4 వదులుకోవాలి. అవి ఎవరు చెప్పరు. ఏం వదులుకోవాలి అంటే ఫస్ట్ ఇగో వదులుకోవాలి. ఇగో వదులుకుంటే మనకు స్వేచ్ఛ వస్తుంది. రెండవది ఏం వదులుకోవాలి అంటే గ్లామర్స్ అండ్ ఇల్యూషన్స్, భ్రమలు, అపోహలు. మనము ఎంత సాధన చేశామో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకు అపోహల భ్రమలు ఎంత తగ్గాయి. అపోహల భ్రమలు పెరుగుతున్నాయి అంటే సాధన పెంచాలా, తగ్గాలా, బ్యాలెన్స్ చేయాలా, ఇవన్నీ తెలుస్తాయి. నోబడీ ఈజ్ టీచింగ్ గ్లామర్స్ అండ్ ఇల్యూషన్స్. థర్డ్ ది వ్యానిటీ. వ్యానిటీ అంటే అతిశయం. మనం అందరము స్కూల్ నుంచి ఎలా డొమెస్టికేట్ అయిపోతామో ఒక లైఫ్ టైంలో అంటే తెలియనివి తెలిసినట్టు చెప్పడమే జీవితంలో సక్సెస్కి మెట్టు అన్నది నేర్పించేశారు మనకు సంఘం. ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. అప్పుడు బయటపడినప్పుడే మనకు స్వేచ్ఛ గురించి తెలుస్తుంది. 4వది సెల్ఫ్ డిసెప్షన్. మనల్ని మనం మోసం చేసుకోకపోతే ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనం సెల్ఫ్ డిసెప్షన్ చేసుకోకపోతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినట్టు. ఈ 4 మన సిస్టమ్ నుంచి సాధన ద్వారా బయటపడితే మనకు ఫ్రీడమ్ వస్తుంది అని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి పత్రిజీ. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ వెరీ హంబ్లీ, లైక్ మీరు వన్స్ యూ టేస్ట్ యువర్ ఫ్రీడమ్ దెన్ యూ కెన్ గివ్ ఫ్రీడమ్ టు అదర్స్. ఎందుకంటే ఫ్రీడమ్ అన్నది ఫస్ట్ మనం సంపాదించాలి. సంపాదించినప్పుడు మన అకౌంట్లో ఫ్రీడమ్ అన్న కరెన్సీ ఉంటే మనం ముంగటి వానికి ఆ ఫ్రీడమ్ అన్న కరెన్సీ ఇవ్వచ్చు. దట్ ఈస్ వాట్ మై మెసేజ్ ఈస్. పత్రిజీ గారు హీ వాజ్ ఆల్వేస్ ఎవ్రీ మినిట్ హీ వాజ్ స్ట్రైవింగ్ ఫర్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన లైఫ్ పర్పస్ అంటే ఏంటి అంటే అందరికీ స్పిరిచువల్ ఫ్రీడమ్ని ధ్యానం ద్వారా ఎలా అందజేయాలి అన్న తపనతో, ఆ పర్పస్తోనే ఆయన 73 or 75 years he was striving like anything. ఇది ఒకటి. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ రాసేటప్పుడు సృజన గారు ఎడిటోరియల్ రాయమన్నారు. బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే షీ కాల్డ్ మీ, అడిగింది ఎడిటోరియల్ రాయనంగానే. ఐ వాజ్ బ్రౌజింగ్, బ్రౌజ్ చేస్తుంటే ఒక మంచి పుస్తకం దొరికింది. ఏంది అంటే ఆ బుక్ టైటిల్ ద గుడ్ బై. మనము బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు నిజంగా ఎంతమంది మనకు హ్యాపీనెస్తో గుడ్ బై చెప్తారు అన్నది మన లైఫ్లో మనం చేసిన పని ఒక దానికి రిఫ్లెక్షన్. సో నిజంగా పత్రి గారు ఆ రోజు బాడీ వెకేట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చి ద గుడ్ బైస్ చెప్పారు అన్న పుస్తకము ఆ టైంకే దొరికింది. అదే ఆర్టికల్, అదే ఎడిటోరియల్ ఐ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ స్పిరిచువల్ ఇండియా. ఎప్పుడైతే మనం బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎంతమందికి మనము ఆధ్యాత్మిక వెలుగుని ఇచ్చి పోయాము అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బాడీ వెకేట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంతకుముందు ఎవడు వెయిట్ చేసుకున్నామో నాకు తెలియదు. ఎందుకంటే
అది బయాస్డ్ గా ఉంటుంది. మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ బయాస్డ్. మనం ఈ పాత్ ఫాలో అయ్యామా, ఆ పాత్ ఫాలో అయ్యామా, ఈ గురువుని ఫాలో అయ్యామా మీద డిపెండ్ కాదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోగానే ఎంతమంది మనకు గుడ్ బై చెప్పడానికి వచ్చారు అన్నది నువ్వు జీవితంలో ఏం చేసావు అన్న దానికి మెజర్. సో పత్రిజీ గారి గురించి మనం పొగడాల్సిన అవసరం లేదు, ఆయన గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాడీ వికెట్ చేసినప్పుడు ద గుడ్ బైస్ చూసాం, మనం ఈ ప్రాంగణంలోనే చూసాం. దాన్ని ఒక్కసారి నెమరేసుకుంటే చాలు మీరు, ఓహో మనం కూడా బాడీ వికెట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఇంతమంది ద గుడ్ బై చెప్పడానికి రావాలరా బాబు అన్నది మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ఆర్గనైజేషన్ అంతా సక్రంగా నడుస్తుంది. సో మై మెసేజ్ ఈస్ ద గుడ్ బై. మనం వెళ్ళిపోయేటప్పుడు ద గుడ్ బై చెప్పడానికి ఎంతమందిని మనం సంపాదిస్తున్నాము అన్నదే పత్రిజీ గారు నేర్పించారు. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారికి, రాంబాబు అంకుల్కి, మారం అంకుల్, హనుమంతరావు సార్కి, వీళ్ళందరికీ చూస్తున్నప్పుడు, ఎందుకంటే నేను ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై హార్ట్, వీళ్ళందరినీ చూస్తున్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్, ఇంకా హోప్ ఉంది, లైక్ దిస్ ఆర్గనైజేషన్ విల్ గో ఇన్ టు ఫ్యూచర్ అని.